హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో చిన్న చేపలతో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మా హస్బెండ్కి చాలా ఫేవరెట్ చిన్న చేపల పులుసు అంటే. నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఒక గిన్నెలో 1 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోండి. తర్వాత అదే గిన్నెలో 4 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా ధనియాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోండి. తర్వాత ఒక 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరిని వేసుకొని ఎండు కొబ్బరిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు తీసేసుకోండి. వీటన్నిటిని ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్ లేకుండా ఫ్రై చేసినాం కదా, ఫస్ట్ వీటిని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసి ఒక 8 వరకు ఆనియన్స్ ని కట్ చేసినవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ఒక గ్రిల్ పెట్టుకొని దాని మీద ఆనియన్స్ పెట్టి అట్లా అయినా కాల్చుకోవాలి. ఎట్లా చేసినా కానీ ఆనియన్స్ పేస్ట్ మాత్రం వేయాలి. ఇట్లా వేయించి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని చేపల పులుసులో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అదే గిన్నెలో ఒక 12-15 వరకు వెల్లుల్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి, బాగా కాదు. తర్వాత ఒక మిక్సీ జార్లో ఫస్ట్ మనం ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఇంగ్రీడియంట్స్ ని, వాటిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత మనం వెల్లుల్ని ఫ్రై చేసినాం కదా, దాన్ని ఒక రోల్లో కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద హండీ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసేసుకొని మనం కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి. జస్ట్ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అందులోనే మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో ప్యూరీని కూడా వేసాను. ఒక 2 టమాటోస్ ని మిక్సీ పట్టి వేసేసుకున్నాను. ఈ ఆనియన్ పేస్ట్ అండ్ టమాటో ప్యూరీ అనేది 2 మిక్స్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర ఉన్న ఉల్లికాడలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసాను. టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో వేస్తే. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. మనం ఇక్కడైనా వేసుకోవచ్చు, లాస్ట్ లో మనం చింతపండు పులుసులో వేస్తాం కదా అప్పుడు కూడా కారం అనేది వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేదాకా. తర్వాత చింతపండు రసం వేసి అందులో 2-3 కరివేపాకు రెమ్మలు వేస్తున్నాను. ఇక్కడ సాల్ట్, కారం ఏదన్నా పడితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే వేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని. తర్వాత ఈ చిన్న చేపల్ని వేస్తున్నాను. వీటిని బాగా క్లీన్ చేశాను. సాల్ట్ వాటర్ లో వేసేసి ఒక 10 మినిట్స్ ఉంచి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసేసి ఒక 20 మినిట్స్ దాకా పులుసుని బాగా మరగనివ్వాలి. తర్వాత చిన్న చేపలు వేసి పులుసు మసులుతున్నప్పుడు మనం ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ ని మంచిగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మంచిగా బాయిల్ చేసుకోవాలి. పులుసుని బాగా మరిగించుకోవాలి. ఇదంతా దగ్గరకు వచ్చిన తర్వాత ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకోవాలి. పులుసు బాగా మరిగి దగ్గరికి వచ్చి గ్రేవీ లాగా వచ్చిన తర్వాత ఫైనల్ గా కొత్తిమీర వేసుకున్నారంటే చిన్న చేపల పులుసు రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా చేయండి, కంపల్సరిగా మా ఇంట్లో వాళ్ళు ఫిదా అయిపోతారు. నిజం చెప్తున్నాను.
ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.